తెలుగువాడి పేడ వదిలిపోయినది. కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను ఈ యమలోకమును వదిలిపోయేదా రంభ, ఊర్వశి, మేనక, చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలో కృంగి కృషించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క లేవాలి లేవాలి అని పిలిచాం. బరేల్ గ్రౌండ్ కి వెళ్లాల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు. వారిని పొత్తం గుట్కా గంజాయిదన్న నోరు ఇది. దీనికంత పవర్ లేదు. చూసావా, నా పంచే నా మాట అంటలేదు. అన్ననే బతికిస్తాను రా. నన్ను కొట్టినాడే రే. బీహార్ కా బచ్చా చేరుకల్ ఆయన పిలిచాడండి. సిగ్గులేదంటారా నీకు? పాపిస్తు బిడ్డ మటర్ చేయమని పంపిస్తే జంచక్క మందేసి అమ్మాయితో డింగిచగా చేసి ఆ నవ్వులేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్ సింగిల్ అటెంప్ట్ అన్నావు. డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలిరా. చెప్పిన పని చేయలేదు నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మిగలడు. మీరు చెప్పినట్టు వాడు బతికున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషా ఏవా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ లేదు, మార్నింగ్ లేదు, పెడే పోను పుత్రిక తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు సార్? కానీ హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ సార్ త్వరగా రండి, అందరూ వెయిటింగ్. 1 సెకండ్. చచ్చి బతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ముందు ముందు ఇంకా చాలా చూస్తా. ఎక్కడికి పీపే అనాలండి? ఏదోట్లే. ఎడకెళ్ళాలి? చాంబర్. చలో చంప. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. అవతల వెయిటింగ్ సార్. అయ్యా అయ్యా గారు, ఏంటి మలేషియా వాళ్ళు వచ్చి మా ఇళ్ళన్నీ కూలగొడుతున్నారు. You can check the document if you have any doubt. హలో సార్, పనులు బాగా జరుగుతున్నాయా? పనులు ఎక్సలెంట్. ఈ జనాలి డిస్టర్బెన్స్. మాటలతో వెళ్ళరు వాళ్ళు. చూపించాల్సి చూపిస్తే మోసుకొని వెళ్ళిపోతారు. డాక్యుమెంట్స్ వేర్? ఈ వంకతో ఇంకో 100 కోట్లు నొక్కేస్తాడేమో. అవునరా? సోదరి సోదరులారా, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్. దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్. కానీ మీరు కోర్టుకు వెళ్ళినా ఏం పీకలేరు. మీరే అలాగంటే మాకింకా దిక్కేవరయ్యా. మీరేం పీకలేరు అన్నాను కానీ నేనేం పీకలేరు అనలేదుగా. ఇప్పుడు చీటింగ్, తర్వాత బీటింగ్. మాస్టు దరువు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వీళ్ళకి. వదలొద్దు ఒక్కను కూడా. పిల్లాడు లాంటి మీరు సడన్ గా అన్నాసరి అయిపోయారండి సార్. సూపర్ సార్, సూపర్. అలా పొగగా రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట. వాటర్ గ్లాస్ రా. మీ మ్యాటర్ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వాటర్ గ్లాస్ రా, వాటర్ గ్లాస్ రా అని ఏదో టెస్టింగ్ చేస్తున్నావు. ఇదంతా నీ నోటి తోలవాలే వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటి కంటే పవర్ లేదని? కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. చూడండి. ఫైలు రా, ఫైలు రా. రాలేదే? ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా, హోమ్ మినిస్టర్ రా. వచ్చేసా. నాకేం తెలియదు. నోడుదోలా పోలరా ఏంటి? మళ్ళీ నన్ను చంపే ప్లానింగ్ చేస్తున్నారా? నేను నిన్ను చంపడం ఏంటి? మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా. ఉత్తునే. నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు? ఫోన్ చెప్పు. అధ్యక్ష, ఈ కత్రిగాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా. మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం? ఏంటి
కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? బోర్డులు పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. మీ అందరికి ఒక్క వారం టైం ఇస్తున్నా, లేకపోతే ఒక్కొక్కడికి మోత మోగిపోతుంది. ఏంటి పవిత్ర వచ్చిన దగ్గర కాలం వంకే చూస్తున్నావు? మనిషి ఆదాయం డౌటా? నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు, కొర్రివి దయ్యాన్ని. ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా? ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా, ఎగరని 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 ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం. వెంకటలక్ష్మి నడి రోడ్ లో అంబులెన్స్ ఆగిపోవడంతో ఒక గర్భిణి అవస్థపడుతుంది. వెంకటలక్ష్మి ఆమె భర్త సహాయం కోసం పడుతుంది. సార్ నా ఆవిడ కడుపుతా ఉంది సార్. 5 నెలలు సార్. సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంబులెన్స్ చడిపోయింది సార్. ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. అద్దాలు పగిలిపోతాయి. బాబాయ్ అసెంబ్లీ హాఫ్ అన్ అవర్ లేట్ గా వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అది ఆలోచిస్తారండి బాబాయ్. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడైతే ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా. రండి 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 చెప్తాం. ఆ వెహికల్ లో పంపిద్దాం సార్. ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ బండి అయితే అన్ని రకాలుగా సేఫ్. ఏ బాబాయ్ కార్తీక్ నడి రోడ్డు మీద నిలబడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. వెంకటలక్ష్మి ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్లీ మన ప్రజా టీవీలో మాత్రమే. వెంకటలక్ష్మి సీఎం గారిని కారెక్కించి హోమ్ మినిస్టర్ వెనక్కి వస్తున్నారు. వెంకటలక్ష్మి వెనక్కి వస్తున్నారు. వెంకటలక్ష్మి నా పక్క వచ్చారు. వెంకటలక్ష్మి చెప్తాను. ఇదిగో వెంకటలక్ష్మి నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తనులు తిన్న జోగి నాయుడు. ఆగినట్టు వచ్చావు సార్. అరగంట నుంచి లైవ్ ఇస్తున్నాం సార్. అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి. ఒరే రవీందర్, నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా. తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలరా. నాకు పెళ్ళి ఊరుకోండి బాబాయ్. పెళ్ళి ప్రేమించాలన్న చివరి కోరిక తీరకుండానే పోయావా రాజా? కోరికలు తీరకుండా పోతే ప్రాతాత్మ అవుతాడు రా. ఇక్కడే ఎక్కడ తిరుగుతూ ఉంటాడులే. ఆత్మ అయిపోయి ఈగలను దోమలను వస్తావు అనుకుంటే మనుషులే వచ్చావా? ఆత్మ ఏంట్రా నీ ఎంకమ్మా బతికే ఉన్నా అందులో ఉన్నా మాయచ్చే ఆత్మరాజే. అమ్మవా రాజా 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 ఇద్దరు ఏమైపోయావు రాజా? ఆ సోదర తర్వాత రా శ్వేత ఎక్కడరా? శ్వేతను ప్రేమించిన వాడు పోయాడు, దాన్నేమో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుట్టి ఈ మూమెంట్ చెయ్యి చేయరా. ఒరే అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటప టపటప పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా. మ్యూజిక్ స్టార్. లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరి హర్ట్ అయిపోయి నీ పెళ్లికి అడ్డుపడ్డాడు. ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిలకంబోదిని యాగం చేయించాను. కన్ఫర్మా? నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్న? బాటా. తేడా వస్తే దాంతో కొట్టు నాన్న. చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు నాన్న. అయ్యో
సగన యగన రగన సగన జగన రగన సగన తగన రగన సగన తగన పగన సగన తగన పగన గగన సగన యగన రగన సగన యగన రగన సగన తగన రగన సగన తగన పగన సగన తగన పగన గగన. తొందరగా రెడీ అవ్వు. హాయ్ గర్ల్స్. Hey Shweta baby. ఇదిగో అమ్మాయి, ఐ లవ్ యూ. సేమ్ షాక్, సేమ్ రాజా. దా. ఆ రాజాగారు బతుకొచ్చినానా? అరే గుడ్డి చెప్ప, నువ్వు అరవాల్సింది ఆ పిల్లల్ని లేపుపోతున్నాడని రా. వాళ్ళు వచ్చామని లేపుకోవద్దున్నానా? శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాన్సెప్టే లేదయ్యా. చిన్న పలకరింపు. చెంబు శాస్త్రి గారు కులాసాయనా హరి. ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్ లా వచ్చి రాకెట్ లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యా మీనన్ గురూజీ 5654. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ నయన జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని. లోపల ప్యాసింజర్ అగుబలా నీకా? తేడా వస్తే ఆ షూతో కొట్టున్నానా? ఎక్కడ వాళ్ళు చెక్ చేస్తున్నామనా? రాజా దాని రా. తిప్పే తిప్పే. దొరికాడా? వాడు దొరకకుండా వెళ్ళిపోతాడానా? నువ్వు వచ్చేసరికి 2 గిఫ్ట్లు. ఒకటి వదినమ్మ, రెండోది వాడి శవం. అక్వేరియం లో ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయావటన్నా. చివరగా నాకు చిట్టు కోరికుందన్నా. కోరుకోరా బాయ్. ఓ విజిల్ వేసుకోవచ్చా? విజిల్ చిన్న పోరాను అరా బాయ్. విజిల్ వేసేమొస్తుందిరా? వేసుకో. ఎక్కడా? శ్వేత ఎక్కడా? ఇంకేడుందా? లెప్పుకొని వెళ్ళిపోయాడు. లేపుకుపోయాడా? మరి ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తున్నారేంట్రా? ఎక్కడికి తీసుకెళ్ళినా శ్వేత నాదే. నువ్వేంటి ఇంకా షాక్ లో ఉన్నావు? ఈ హెలికాప్టర్ ఏంటి, కమాండోస్ ఏంటి, చచ్చిపోయాడు మళ్ళీ బతి రావడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే అది మానవా, అదొక దేవరహస్యం. నీవు చెప్పాలనుకున్నా నోరు పెకలదు, మాట బయటికి రాదు. రాజుగారు ఏం చెప్పకుండా పైలట్ తో మాట్లాడతావు? అంటే ఇప్పుడు నేను ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ ని. మినిస్టరా? ఆంధ్రాలో మినిస్టర్ అవడం అంత ఈజీయా? నాకేదో డౌట్ గా ఉంది. ఇదిగో పైలట్ సార్, బండి వెనక్కి దింపుతుంది, దింపేద్దాం. ఎక్కడ? ఆ హార్బర్ రోడ్ దగ్గర. ప్లీజ్ దింపొద్దు. అమ్మా ఇన్నాళ్ళకి తిరిగి వస్తే కాంగ్రెస్ కిస్ ఇవ్వాలి కానీ సిబిఐ వాళ్ళగా క్వశ్చన్ ఏంటి క్వశ్చన్లు? నేను కాదు నిన్ను. రాజా Yo mama, you know how me nigga can say the dance floor, baby. రాజా, ఇదేనా మనం ఉండబోయే ఇల్లు? మనం కాదు నువ్వు.
మరి నువ్వు కొన్ని విషయాలు నువ్వు అడగకూడదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను.